ఆదికాండం 21:19. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగనిచ్చెను. చాలు. దయగలిగిన ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరచండి. మీ కార్యాలను జరుగునట్లు మాకు సహాయం చేయండి. యేసు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మీకు బైబిల్ తెలిసిన వాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది. ఎవరైనా ఈ చరిత్ర తెలియని వాళ్ళు ఉంటే మీరు చదువుకోవాలి. ఆదికాండంలో తీసేయి. అబ్రహాముకి దేవుడు అబ్రహాముని పిలిచాడు. దేన్ని బట్టి అంటే అబ్రహాములో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి. ఏమి ఆసక్తి ఉన్నది అబ్రహాం కంటే? దేవుడు అనేటువంటి విషయంలో వాళ్ళ పితరుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయము కరెక్ట్ కాదు అని తన హృదయంలో ఖచ్చితమైనటువంటి గ్రహింపు కలిగి ఉన్నాడు. ఏమిటి వాళ్ళ పితరుల నుంచి ఇస్తుంది? బొమ్మలను చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, అవే బొమ్మలను పెట్టి పూజ చేస్తున్నారు. ఇది అబ్రహాంకు నచ్చల. దేవుడు ఇలాంటి హృదయాలు కలిగిన వాళ్ళ కోసం కనిపెడతా ఉంటాడు. ఎందుకు ఇలాంటి హృదయాలు కలిగిన వాళ్ళు కావాలి దేవునికంటే? దేవుడు భూమి మీద తన కార్యాలు చేయాలి. ఆయనగా డైరెక్ట్గా చేయటం అనేది బైబిల్ చరిత్రలో ఎక్కడ లేదు. మనుషుల్ని ఎన్నుకొని వాళ్ళని తన మనసుకు తగ్గట్టుగా లేపి వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తా రావటం మనం చూస్తున్నాం. మనుషుల యొక్క ప్రవర్తన చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేని వారికి ఉంటున్నారు. ఇలాంటి బలహీనులైన మనల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని యోగ్యులుగా తయారు చేయటం దేవుని ఉద్దేశం. దేవుని మనసులోకి మానవులు లేపటం దేవుని సంకల్పం. ఏ మనసులోకి మానవులు లేపటం? దేవుని మనసులోకి. మనం ఇక్కడ 10 మంది ఉన్నాం. 10 మంది భావాలు 10 మందికి డిఫరెంట్గా ఉంటాయి. ఒక్క విషయాన్ని 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకుంటారు. ఒక్క మాటని 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే భార్య భర్తలు పిల్లలు 24 గంటలు కలిసి వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉండే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితి కలిగిన మానవుల్ని దేవునికి కలిగిన మనసులోకి లేవనెత్తాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. 111వ కీర్తనలో దావీదు ఒక విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆ విషయం దేవుని కార్యాలు అనేటువంటి విషయాన్ని 111వ కీర్తనలో ధ్యానిస్తున్నాడు. 2వ వచనంలో అంటాడు, యెహోవా క్రియలు గొప్పవి అంటున్నాడు. ఆయన క్రియల గురించి దావీదు వివరిస్తే ఏమంటున్నాడు? ఒకటి, గొప్పవి. దేవుని కార్యాలు ఎలాంటివంట? గొప్పవి. ఇంకా ఇంకొకటి, దేవుని కార్యాలు ఆశ్చర్యకార్యములు. 4వ వచనం. 3వ వచనం, ఆయన కార్యములు మహిమా ప్రభావం గలవి, గొప్పవి. రెండోది ఏంటి? మహిమా ప్రభావము కలిగినవి ఆయన పనులు. ఇంకా మనం చూస్తే 5వ వచనంలో 6వ వచనం 2వ భాగంలో తన క్రియలు మహాత్యం కలిగినవి. 7వ వచనంలో ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. 8వ వచనంలో ఆయన పనులు శాశ్వతంగా స్థిరపరుస్తాడు. ఆయన టెంపరీ కాదు ఆయన పనులు, ఆయన చేసే క్రియలు. ఇంకేమంటాడంటే సత్యముతో యథార్థంతో అవి ఆయన పనులు చేయబడి ఉన్నవి. ఆయన క్రియలు ఎలాగ చేయబడి ఉంటాయి? సత్యముతో యథార్థముతో చేయబడి ఉంటాయి. ఇట్లా ఆయన కార్యాలను గురించి మనం అనేక చోట్ల చూస్తాం. ప్రత్యేకంగా 11వ కీర్తనలో 111లో
ఈ 2-3 లక్షణాలు చూసాం. ఆయన కార్యములు గొప్పవి, మహిమా ప్రభావం కలిగినవి, శాశ్వతమైనవి. ఆయన కార్యములు ఎలాంటివి? ఇలాంటి కార్యాలు చేయటానికి ఆయన సాధనాలు ఏంటంటే మనుషులే, స్త్రీలు కానీ పురుషులు కానీ, భూపండల మీద ఉన్న ఎవరైనా సరే ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఆయన కార్యాలు భూమి మీద జరిగిస్తూ ఉన్నారు. పరలోకంలో ఆయన కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పరలోకము ఆయన కార్యాల్లో శ్రేష్టమైన కార్యం ఏది? పరలోకమే. అక్కడికి వెళ్ళి మనమేం చేయాల్సింది లేదు. సో మనమేం చేయాలంటే ఆయన మనసును అందుకునేటట్టుగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అబ్రహాముని దేవుడు పరిశీలన చేసినప్పుడే అబ్రహాము హృదయము అలవాటుగా ఆచారంగా లోకంలో ఉన్న వాటికి అతుక్కునేటట్టు కనపడలా. లోకంలో ఉన్న అనర్హత లేకపోతే లోకంలో ఉన్నటువంటి విషయాలు అబ్రహాముకి అవి నచ్చల. లోక సమాన విషయాలు ఇమడలేకపోయాడు. ఒక మాటలో చెప్పాలండి, ప్రత్యేక దేవుడు అనే విషయాల్లో ఇమడలేకపోయాడు. అప్పుడు దేవుడు అబ్రహాం చూసినప్పుడు అతని హృదయంలో ఈ కోరిక, జిజ్ఞాస అంటే తృప్తి పడని ఆశ, ఆ కోరికను అబ్రహాం హృదయంలో దేవుడు చూసి అప్పుడు 12వ అధ్యాయంలో మాట్లాడాడు. మనకందరికీ తెలుసు, మీకు తెలుసు. మొదటి నుంచి మనం 12వ అధ్యాయం మొదటి నుంచి చదివితే గొప్ప జనముగా చేస్తాను, ఆకాశ నక్షత్రాలంతగా చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను నేను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, ఈ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఈ మాటలన్నీ దేవుడు అబ్రహాంతో పంచుకున్నాడు. పంచుకునింటే అబ్రహాం వాటిని నమ్మాడు. నమ్మి ఏం చేశాడంటే పూర్తిగా దేవుడు చెప్పిన దాన్ని పూర్తిగా అనుసరించి నడిచాడు. కొద్దిగా కూడా కాదు. ఏంటి పూర్తిగా అనుసరించడం? మొదటి మాట ఏంటి? అబ్రహామా, నేను అక్కడ చదవండి 12వ అధ్యాయంలో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి ఆ పని చేశాడు. అది అంతకుముందు అతను మంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, నెక్స్ట్ ఇతనే ఓనరు. కానీ ఈ డబ్బు సంగతి ఏమో కానీ దేవుడి సంగతి ఇమడల. అబ్రహాంకి ఇమడపోయేలోకి ఆ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని రాజీ పడట్ల. లోకంలో ఉన్నటువంటి నీతికి దేవుని నీతి ఏమాత్రం పొంతన చేయటానికి వీల్లేదు. శరీరానుసారం మనసు వేరు, ఆత్మానుసారమైన మనసు వేరు. శరీర కార్యములు వేరు, ఆత్మ సంబంధమైన కార్యములు వేరు. ఆత్మానుసారులు శరీర కార్యములని అనుసరించలేరు. అబ్రహాముకు అంత లోతైన భక్తి సంగతులు తెలియకపోయినా దేవుడు అనే కాడ ఖచ్చితంగా అతని హృదయాన్ని దేవుడు గమనించాడు. సరే, దేవుడు చెప్పినట్టుగా ఏం చేశాడు? అబ్రహాము బయలుదేరి ప్రయాణం మొత్తం వదిలిపెట్టి బయలుదేరాడు. ఇంకొక విషయం చెబుతాను, ఎన్నడూ వెనక తిరిగి చూడలేదు. అది నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడటం అనేది ఎంత నష్టమో. దేవునితో ఫాలో అవుతూ దేవునిని మనం అనుసరిస్తూ మనం అటు ఇటు మన హృదయాన్ని పోనిచ్చటం అంతకంటే ఎక్కువ నష్టం. నాగలి అయితే నాగలితో తెలిసిన వాళ్ళకి చెప్తున్నా, ఆ ఎద్దుల కాళ్ళలో నాగలి కర్రు దిగబడిద్ది, ఎద్దుకి నష్టం. దున్నే చేను సాలు లైన్గా రాదు, పని నష్టం. కానీ దేవునిని వెంబడిస్తున్న మనము పరిపరి విధాలుగా మనం నడుచుకుంటాం వలన మనకెంతో నష్టం, అన్ని విధాల నష్టం. అక్కడికి ఎద్దు నష్టమైతే మళ్ళీ కొనుక్కుంటాడేమో, పొలం దున్నటం 1 గంట లేట్ అయితే మళ్ళీ సరి చేసుకుంటాడేమో. కానీ దేవుని వెంబడించడం విషయంలో వెనకడుగు వేసిన వాళ్ళు సమస్తం నష్టపోతారు. అలాంటి వ్యక్తిగా దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము కొనసాగుతున్నాడు. అబ్రహాముకు దేవుడు ఆస్తి బాగా ఇచ్చాడు. అబ్రహాము ప్రార్థనలో ప్రథమాంశం ఏంటంటే, అయ్యా నువ్వు నాకేమి ఇస్తే ఏమి, నాకు బిడ్డలు ఇవ్వలేదు కదా అని చెప్పి అబ్రహాం ప్రార్థన చేసేవాడు. కొన్ని సమస్యలు మనల్ని ఏం చేస్తాయంటే పరిశుద్ధమైన మార్గం నుంచి పక్కకు మళ్ళిస్తాయి.
దేవుని ప్రణాళిక నుంచి ఏం చేస్తాయి? పక్కకు మళ్ళిస్తాయి. కొన్ని స్నేహాలు, కొన్ని బాంధవ్యాలు, కొన్ని సమస్యలు ఏం చేస్తాయి? దేవుని మార్గం నుంచి పక్కకు మళ్ళిస్తాయి. అబ్రహాం జీవితంలో ఇదే జరిగింది. కొన్ని మాటలు కూడా వాళ్ళ తోడు కాదు, చెల్లి, ఒక అక్కాయి చెల్లి మంచి భక్తి పరురాలుగా బ్రతుకుతుంది ఒక ఊరిలో. వాళ్ళ అక్కకి విశ్వాసం లేదు. వాళ్ళ అక్క ఏం చేస్తుంది? లోకస్తురాలుగా ఉంటుంది. చూడటానికి వచ్చింది ఒకరోజు చెల్లిని. ఆ ఊరిలో అది ఒక గ్రామం. ఇక ఈ అమ్మాయి కోడలుగా వచ్చింది మొదలు, అంతకుముందు నుంచి కూడా ఈ అమ్మాయి ఇంటి దగ్గర అంత మంచి ప్రార్థన చేసుకుంది. ఇంకా వ్యాధి వచ్చినా, తేలుగుట్టినా, ఇంకేం జరిగినా ఈ అమ్మాయి దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే ఏమవుతుంది? తగ్గిపోతుంది. వాళ్ళ అక్క వచ్చింది ఒకరోజు. రాగానే పాప మాటల్లో పడ్డారు. ఏమ్మా చిన్ని, ముక్కు పొడక కూడా నువ్వు నోసుకోలేదా? అంత గతి లేనోడా మీ ఆయన అంది. ఈయన చాలా మంచోడు. ఈ అమ్మాయి కూడా చాలా మంచి విశ్వాసగా ఎదుగుతుంది. ఇంకా ఒక్క మాట విషం పడిపోయిందండి. విషం ఏమనాలి దాన్ని? విషం. ఒక్క మాట, ఎక్కువ ఏం లేదు, ఒక్క మాట. ఈ అమ్మాయి ముఖంలో కళ తప్పింది. వాళ్ళ ఆయన పొలం నుంచి వచ్చాడు. ఒక రకంగా ఉంది, నీళ్లు పెట్టింది, అన్నీ బాగానే. ముఖంలో ఆ పరిశుద్ధమైన కళ లేదు. ఏంటి అట్లా ఉండవు అని అడిగితే, ఏం లేదులే, అన్నం తిను. కాదులే, ఏదో తేడా వచ్చింది, తెలిసిపోద్ది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఏం లేదు, మక్క వచ్చింది, ఈ మాట అంది. అంతేనా? అంత దానికి ఇంత బాధ ఎందుకు? కంసాలయన దగ్గరికి వెళ్ళు. ఏంటి, వెనకటి రోజుల్లో బంగారపు షాపులు లేవుగా, కంసాలయనే బంగారపు కొట్టు. వెళ్ళిపోయి నీకు నచ్చింది తెచ్చుకో, ఒకటి కాదు 2 తెచ్చుకో అని చెప్పాడు. వెనకటి రోజులు ఏమైంది, ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఒడ్లు వచ్చినప్పుడు డబ్బులు కడుతూ ఉండేవాడు. తెచ్చుకుని పెట్టుకుంది. ఇక పెట్టుకున్న కాడి నుంచి అద్దానికి ఈమెకి ఎడతెరిపి లేకుండా ఉంది. అద్దం కాడ నుంచుకోవడం, ఈ ముక్కు పొడవు సరిచేది. దేవుడు వదిలిపెట్టాడుగా తన బిడ్డల్ని. ఇంకా దానికోసమేనేమో ఒక ఆయనకి తేలు గుట్టింది ఆ ఊరిలో, ఆ గ్రామంలో. వచ్చాడు, అమ్మ ప్రార్థన, అలవాటు ప్రకారం ప్రార్థన మొదలేసింది. చేస్తుంటే తేలు విషయం పైకి ఎక్కుతుంది. అమ్మో నా గూడు పగిలిపోతుందమ్మా, నీ ప్రార్థన వద్దు, నువ్వు వద్దునా అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఈ మనసులో ఆలోచన పడింది, ఏంటి నేను ప్రార్థన చేయగానే అసలు ఏమీ లేనట్టు వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు ఎందుకు ఇట్లా అయిందని. విశ్వాసులు అంత తొందరగా కుక్కలు చలికాలంలో పొయ్యిలో పడుకునేవి, ఇప్పుడు పొయ్యిలు లేవుగా. పడుకుని పొద్దున్న నీళ్ళు సీపురు కట్ట తీసుకుని 2 వేయగలగా ఇటు దులుపుకుని వెళ్ళిపోయాయి. బూడి దులుపుకుని వెళ్ళిపోయే రకం కాదు విశ్వాసులు అంటే. సమస్య వస్తే ఎందుకు వచ్చింది ఇది అని ఆలోచిస్తారు. ఇక ఈ అమ్మాయి ప్రార్థన చేయటం మొదలైంది. ప్రభు ఎందుకు తగ్గలేదు ఇది? ప్రభు అన్నాడు స్వరంతో, ముక్కు పొడకను అడుగు అని చెప్పాడంట. ఎవరిని అడగాలి? ముక్కు పొడకను అడుగు అని చెబితే అప్పుడు అర్థమైంది. ప్రభు నన్ను క్షమించు. చూసారా, ఒక మాట, ఒకనాటి స్నేహం, ఒకనాటి కదలిక సాతాను ఏదో ఒక రకంగా వాడుకొని మన విశ్వాసాన్ని ఏం చేస్తుంది? దిగజార్చడానికి చూస్తుంది. మళ్ళీ ఇక ముక్కు పొడక తీసేసి వాళ్ళ ఆయన్ని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి, అంటే ముక్కు పొడక పెట్టుకోవడం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఈమె మైండ్ సెట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ముక్కు మీదకి వెళ్ళింది. అది సమస్య. అంటే నేను ఇవ్వలేనా? అసలు వాళ్ళ ఆయనే ఇచ్చాడు. పిచ్చిదాన్ని, దీనికోసం ఎంత బాధ ఎందుకు? అంటే కొద్దిగా సమృద్ధి కలిగిన కుటుంబమే, కానీ ఆయనకి ఆ ధ్యాస లేదు, ఏమికి అది ఇవాళ ఎందుకు వచ్చి పడింది ఈ సమస్యని? పెళ్ళైన కాడి నుంచి నువ్వే కోరిక, ఇట్లాంటి పిచ్చి కోరికలు కోరలేదు అని అట్లా సరే వదిలేయండి. అది అబ్రహాం సమస్య ఏంటంటే బిడ్డలు. శారా వీక్ అయిపోయింది, అప్పటికి నెలసరి ఆగిపోయింది. సరే నాకు ఎటు పిల్లలు కలగరు, నా దాసి ఉంది కదా హాగరు, ఆమెను నువ్వు భారీగా తీసుకో, ఆమెకు బిడ్డలు కలిగితే నా బిడ్డలుగా భావించుకుంటానని అట్లా వ్యవహరించింది కేవలం శారా. కానీ అబ్రహాంకి ఆ మైండ్ సెట్ లేదు. దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఎప్పుడు ఇక అట్లా ప్రార్థన చేయటమే. దేవునికి ఎడమగా మనం ఏ రోజున వెళ్ళకూడదు, ఏ సమస్య కాడ పక్కకి వెళ్ళిపోకూడదు. ఇది దేవుడు చేయలేడు అనేటువంటిది ఉండకూడదు. ఏమైనా పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవచ్చు, కానీ ప్రభువును పోగొట్టుకుంటే
ఎందుకంటే సమస్తము ఆయన కార్యాల గురించి ఏం చెప్పాం 111 కీర్తనలో. ఇంకా బైబిల్లో చాలా వివరణ ఉంది దేవుని కార్యాల గురించి. మహిమా ప్రభావం కలిగినవి, స్థిరమైనవి, గొప్పవి చూసాం కదా ఎట్లా. సో అబ్రహాము ధ్యాస వేరుగా ఉంది. శారా ఈయన్ని కొద్దిగా డిస్టర్బ్ చేసింది. హాగర్ని తీసుకున్నాడు. హాగర్కి ఇష్మాయేలు కలిగాడు. 2 సార్లు జరిగింది ఇదంతా. సరే, ఇక ఇప్పుడు శారాకి కోపం వచ్చేస్తుంది, గర్వం వచ్చేసింది. హాగర్కి, దాసీకి ఏమైంది? గర్వం వచ్చింది. కొంతమంది మన జీవితాల్లో కొన్నిసార్లు ఈ పాపం బాగా ఎంటర్ అయిపోద్ది. గర్వం ఎందుకు వచ్చి చెప్పండి? ఎవరు పెడతారు దాన్ని? సాతానుడే పెడతాడు. మనల్ని నాశనం చేయాలిగా. గర్వానికి నాశనానికి సంబంధం ఏంటంటే బైబిల్ ఏం చెబుతుంది? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కొద్దిగా దేవుడు అప్లిఫ్ట్ చేసినప్పుడు, ఉన్నతమైన మెట్టుకు లేపినప్పుడు మనకు కృతజ్ఞత పెరగాలి, దేవునితో స్నేహం పెరగాలి. ప్రభువా ఎలాగ నన్ను లేపేవని జ్ఞానం పెరిగి దేవునికి స్తుతించాలి. హాగర్కి ఐగుప్తీయురాలు హాగర్ అసలు మరి ఈ గొప్ప భాగ్యానికి వారసురాలు అవుతుంది. ఇస్సాకుని గురించి పక్కకు పోయింది. ఇప్పుడు ఈయన వారసుడు అయ్యే ప్రమాదం వచ్చింది. గర్వం వచ్చేసి లేక ఏమైంది? యజమానురాల్ని నిర్లక్ష్యం చేస్తుంది. సరే, మళ్ళా గొడవ. సరే, అబ్రహాము శారా చెప్పిన మాటని అన్నాడు, పంపించేయి అన్నాడు. ఇస్సాకు కలిగి నాకేం చేశాడు? పంపించేశాడు. చూడండి, దేవుడు మన కళ్ళు తెరవకపోతే మన ముందు ఏముందో మనకు అర్థం కాదు. దేవుడు మన కళ్ళు, మనోనేత్రాలు తెరవకపోతే మనకు భౌతిక నేత్రాలకు ఏం కనపడుతుంది అదే కనపడుతుంది, కానీ మిగిలిన సంగతులు మనకు అర్థం కాదు. అబ్రహాంతో పాటు ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి? లోతు. ఆయన కళ్ళు బాగా పనిచేసినాయి. ఆయన చాలా బాగా పనిచేసినాయి. ఈ వయసు పోయినాకే, ఈ కంటి దృష్టి తగ్గినాక, ఈ తేటగా కనబడకపోవటం వలన ముసలోళ్ళు కొద్దిగా ఎక్కువ పౌడర్ రాసుకునే ప్రమాదం ఉంది. ఎందుకు? కళ్ళు చూపు తగ్గిందిగా, ఇంకా రాసుకో. చూపు బాగున్నప్పుడు మంచిగా కొద్దిగా అది. హాగా లోతుకి కళ్ళు బాగా పనిచేసినాయి. ఏ కళ్ళు అయ్యి? భౌతిక కళ్ళు. ఏదేను తోటలాగా ఉందంట. ఎట్లా ఉంది? సొదొమ గొమొర్రా పట్టణం ఏదేను తోటలాగా ఉందంట. అబ్రహాముకి లేదా? అబ్రహాం కళ్ళు అట్లా పని చేయట్లేదా? పెద్దోడేగా, అబ్బాయి నేను ఏరియా తీసుకుంటాను, నువ్వు ఏరియాకి వెళ్ళరా అని చెప్పవచ్చుగా. నీకు నచ్చింది కోరుకో. నా నిరీక్షణ ఆధారం ఈ కళ్ళకు కనపడేవి కాదు. నా ప్రభు నన్ను పిలిచాడు, ఆయన నన్ను అది హత్తుకుని ఉండటం. అబ్రహాము ఎవరిని హత్తుకుని ఉన్నాడు? ఎందుకని? ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన కార్యాలు స్థిరమైనవి, మహిమా ప్రభావం కలిగినవి అనే కాన్సెప్ట్ అబ్రహాంకు ఉంది. కానీ లోతు కళ్ళు బాగా కనపడ్డాయి. ఆ ఏరియాకి వెళ్తానన్నాడు. తీరా చూస్తే ఆ ఏరియా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయింది? రాళ్ళగుట్ట అయిపోయింది. అగ్ని గంధకములు కురిసింది ఆకాశం నుంచి. అంటే విశ్వాసం ఏం చేస్తాడంటే ముందున్న వాటిని గమనిస్తాడు. భౌతికమైనటువంటి కళ్ళుతో ఉన్నవాళ్ళేమో ప్రస్తుతం ఉన్న సంగతులు మాత్రమే అర్థమవుతుంది, రేపేం అర్థమవుతుందో తెలియదు. వ్యక్తులు కూడా మనకు అట్లాగే కష్టం అర్థం చేసుకోవటం. సమూయేలే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఎవరు సమూయేలు అంటే? ప్రవక్త. ఎవరిని గురించి? దావీదు రాజుగా చేయటానికి ముందు యెష్షయి కుమారుల దగ్గరికి వెళ్ళి దేవుడు అంటాడు, నేను అంటాం కాదు, నువ్వు మనుషులు పై రూపాన్ని చూస్తున్నావు. తెలుసా మాటలు? తెలియకపోతే ఇళ్ళకెళ్ళి చదవటమే, నేను చెప్పను. సమూయేలు గ్రంథం తీసి చదువుతూ ఉంటే ఈ మాటలు మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఇంతకంటే హోంవర్క్ ఏముంది? ఇంతకంటే మార్కులు వచ్చేది ఏముంది? కాబట్టి మనం ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, ఖచ్చితంగా చదవాలి. ఏమంటాడు దేవుడు? మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేనైతే హృదయాలు. కాబట్టి మనము పై మాటలు, పై ఆకారాలు వీటిని చూసి మోసపోకూడదు. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని బాగా ఆనకించుకుని ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టడం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభువా, నీవే నా నిరీక్షణ ఆధారం, నీవే నా దిక్కు.
ఈ అనుభవం హాగరికి లేనందువలన ఆశీర్వాదం వచ్చినా పోగొట్టుకుంది. అది కళ్ళు మూసుకుపోతే వచ్చే ప్రమాదం ఏంటి? దేవుడిచ్చిన దాన్ని ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. కళ్ళు తెరవబడాలి. ఓట అక్కడే ఉంది, కానీ ఆమె కళ్ళకి కనపడలే. మనోనేత్రాలు తెరవబడటం. కొంతమంది మనం చూస్తూ ఉంటాం కానీ మన సంగతులు గ్రహింపక మనం ఎటెట్లో ఆలోచిస్తాం. చూసారు? కాబట్టి మన మనోనేత్రాలు తెరవబడటం. సంఖ్యాకాండం 22:31. సంఖ్యాకాండం 22:31 చదవండి. బిలాము కన్నులు తెరిచెను గనుక దూషణ ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నువ్వు ఎందుకు కొట్టావు? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతంగా ఉంది కాబట్టి నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుటి నుంచి తొలగను. తొలగని ఎడల నిశ్చయముగా నేను నిన్ను చంపి. చూసారా ఎంత ప్రమాదం నుంచి తప్పించబడింది కళ్ళు తెరవకపోతే? ఆ బిలాం అనే అతను ఒక ప్రవక్త. బిలాం అనే అతను మంచి ప్రవక్త. అతని గురించి పూర్తి వివరాలు అక్కడి నుంచి మీ అధ్యాయాలు చదివితే మీకు. మంచి ప్రవక్త. దేవుడు అతని మాట వింటాడు, అతని ప్రార్థన వింటాడు. అలాంటి ప్రవక్త హృదయంలో పాపం వచ్చింది. ఏం పాపం అది? డబ్బు ఆపేక్ష అనే పాపం, ధనాపేక్ష అనే కోరిక పాపం. ఈ మంచి ప్రవక్త కళ్ళను కమ్మేసింది. ఈ బిలాముకు చావు రాబోతుంది. అతను చావటం దేవునికి ఇష్టం లేదు, అందుకే కళ్ళు తెరిచాడు. బిలాము చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక దేవుని సేవకుడు కానీ ఒక మంచి విశ్వాసి కానీ నష్టపోవడం దేవునికి ఇష్టము ఉండదు. అందుకనే కొన్నిసార్లు మనకు గ్రహింపిస్తూ ఉంటాడు. బిలాము మంచి ప్రవక్త ఆ దినాల్లో, కానీ ఇతనికి ఎలాంటి పాపం ఎంటర్ అయింది లోపలికి? ఇంటిడంత బంగారం ఇచ్చినా అంటాడు. బాలాకు రాజుతో ఏమంటాడు? ఇంటిడంత బంగారం ఇచ్చినా నేను దేవునికి విరోధంగా మాట్లాడను అని అంటాడు. రాను రాను అతని పై మాటల్లో అది కనపడలేదు, కానీ అతని హృదయం కోరుకుంటుంది. బయట ప్రవర్తన వేరుగా ఉంది, లోపల ఆశలు వేరుగా ఉన్నాయి. దేవుడు వద్దన్నప్పుడు మానుకోవాలి కదా, మానుకోవాలి. మళ్ళా రెండో రోజు అంతకంటే పెద్ద మనుషులను పంపించాడు బాలాకు రాజు మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు, నేను వద్దన్నాను కదా, ఎందుకు వెళ్తానంటున్నావు? సరే వెళ్ళు, కానీ నేనేం చెప్పానో అదే. కానీ దేవుడు చూడండి, బై ఫోర్స్ ఏం చేయడండి. మనల్ని ఒప్పిస్తాడు, మనకు తెలియగా గ్రహింపిస్తాడు. సరే బిలాము మంచి హుషారుగా వెళ్ళిపోతున్నాడు. ఓహో నాకు చాలా డబ్బు రాబోతుంది. గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉంటే గాడిద ఏం చేసింది? ఒకసారి గోడకేసి అదివింది, ఇంకోసారి కింద పడేసింది. దాన్ని 3 సార్లు కొరడా తీసుకుని ఎందుకు వెళ్ళాలనే తపన ఉంది. ఈ కొడతాం. గాడిద మాట్లాడుతున్నాక కూడా పట్టించుకోవటంలా. మనకి అదే అంటారే కావరం అంటారు. కావరం అంటే పొరలు కమ్మిపోవటం. అది రకరకాల కావరాలు ఉంటాయి. డబ్బు, ఈ కామ సంబంధమైన, ఇంక గర్వంతో కళ్ళు కమ్మిపోయిన అడిగి ఏం కనపడతలేదు అంటారు. ఇట్లాంటిది ఇక ఏమి ముందు వెనక తెలియదు ఇక. కానీ దేవుడు ఇతను చావటం ఇష్టం లేదు, ఇతనికి పని పూర్తిగా అలా పైపెచ్చు ఎలాంటి సావు అది? దేవునికి విరోధమైన సావు చావటం అసలు ఇష్టం లేదు. అందుకనే గాడిదకి నోరిచ్చాడు దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎప్పుడన్నా విన్నావా? కానీ ఆ గాడిద మాట ఎప్పుడూ జరగలేదు, కానీ అక్కడ జరుగుతుంది ఆ సంగతి. అరే గాడిద మాట్లాడదాన్ని షాక్ అవ్వాలి బిలాం. ఏం పట్టించుకోలేదు, దాన్ని కొడతామే. ఎందుకు కొడుతున్నావంటే, నువ్వు నన్ను ఎందుకు ఈ ముమ్మారు నాకు ఇట్లా పడేసావు?
అప్పుడు గాడిద నేను నీ దాని అయినప్పటి నుంచి ఎప్పుడన్నా నిన్ను నేను ఇలా చేసింటావు నీకు తెలుసా? గ్రహింపు రాట్లా. అప్పుడు దేవుడే పట్టించుకుని కళ్ళు తెరిచాడు. అంటే మనల్ని ఆయన మెట్టులోకి లేపటానికి దేవుడు ఎంత రిస్క్ తీసుకుంటాడో ఆలోచన. గొప్ప కార్యాలు, ఆయన కార్యాలు ఎలాంటివి? ఘనమైనవి, గొప్పవి, స్థిరమైనవి, మహిమా ప్రభావములతో నిండినవి. మనల్ని ఏ మెట్టుకు లేపాలని? ఆయన కార్యాలు చేసే స్థాయికి లేపాలని. ఎవరి గురించో నేను విన్నాను, ఒక ప్రపంచ ధనవంతుడు ఎవరో, ఆ ఇంట్లో గొప్ప కోట్లు ధనం ఉంటుంది. అంటే ఇలాంటి తాత బిర్లా ఇలాంటి అనుకోండి, ఇప్పుడు పాత పేర్లు. కానీ ఆ వంశంలోనంట ఆ కొడుకు ఎవరైతే వారసుడు అవుతాడో వాడు బయటికి వెళ్ళిపోవాలంట. వెళ్ళిపోయి కొంత సంపాదించి తీసుకొచ్చి తండ్రికి చూపించాలంట. నాకు పూర్తి వివరాలు తెలియదు కానీ ఇది మాత్రం కరెక్టే. ఏంటది? నీ వారసత్వాన్ని నీ పిల్లోడికి ఇవ్వాలి. గబాల్ని తీసుకెళ్ళి చెప్పవంట. వాడిని ఏం చేస్తావు? గెట్ అవుట్ అంటావు, బయటికి వెళ్తా. అది వాళ్ళ వంశ పారంపర్యం అంట. వాడు వెళ్ళి ఏం చేయాలి? కొంత సంపాదించుకొచ్చి, రెక్కలు కష్టం చేసి సంపాదించుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళకి అప్పచెప్పాలి. దేవుడు మనల్ని ఉన్నతమైన మెట్టుకు లేపి మన ద్వారా తన కార్యాలు జరిపించాలని దేవుని ఉద్దేశం. కళ్ళు తెరిచాడు. తెరిస్తే ఎవరున్నారు అక్కడ? దేవుని దూత దూషణ కటకం తీసుకుని ఉంటే అప్పుడు గడగడగడలాడుతున్నాడు, అప్పుడు సాగిల పడుతున్నాడు. పాపము చేయకుండా ఉండటానికై, పాపం వలన వచ్చిన మరణం అనుభవించకుండటానికై బిలాము కళ్ళు తెరిస్తే ఆ గాసేపే ఏమైంది? ఆ గాసే హృదయం చూడండి, పాపంతో నిండినప్పుడు ఎంత తెగింపు చేస్తారో, తెగిడిస్తారంటారే. అంటే ఇంకేముండదు, ఇక పాప భీతి ఉండదు, భయం ఉండదు. అక్కడికి వెళ్ళి దేవుడు ఇంకెంత సపోర్ట్ చేశాడు తెలుసా? 4 దిక్కుల కూడా బలిపీఠాలు కట్టి బాలాకు రాజు బిలామును నిలబెడితే దేవుడు ఏ మాట ఇచ్చాడు? ఇశ్రాయేలుని దీవించిన మాట ఇచ్చాడు, కానీ శపించలేకపోయాడు. ఇక డబ్బు రావుగా శపించకపోతే. అంటే ఇంత నిన్ను వాడుకున్నా, ఇంత నీకు సహాయం చేస్తున్నా, ఇంకా నీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేదంటే దేవుని వైపు అంటే ఒకసారి కళ్ళు తెరిచాడు, ప్రవచనాలు మార్చాడు, చెప్పించాలనుకుని ఎక్కినా కూడా ఏమైంది? దీవెనే వచ్చింది. కానీ చివరికి దిగొచ్చి ఏం చేశాడు? దుర్బోధ చేసి వెళ్ళాడు. ఇశ్రాయేలీలను అటాక్ చేయటం ఎవరి వలన కాదు, వాళ్ళలోకి ఏం రావాలి? పాపం వస్తే తప్ప ఇశ్రాయేలీలను ఎవరు జయించలేరు అని చెప్పి వెళితే ఆ మోయాబు రాజు ఈ స్త్రీలని ఇశ్రాయేల్ గుడారాల్లోకి పంపిస్తే అప్పుడు ఇశ్రాయేలీలు చాలామంది చనిపోయారు. ఈ బిలాం ఏమన్నా బాగుపడ్డా? మరి ఎంత డబ్బు తీసుకెళ్ళాడు నాకు తెలియదు. తర్వాత ఖడ్గము చేత చంపబడ్డాడు. కళ్ళు తెరుస్తుంది ఎందుకు? దేవుని కార్యాలు నా జీవితంలో దేవుడు జరిగిస్తాను. హాగరు కళ్ళు తెరవకపోతే ఏమయ్యేది? హాగరు చచ్చిపోయేది, ఇష్మాయేలు చచ్చిపోయేవాడు. కానీ తర్వాత చూస్తే ఏమైందో తెలుసా? హాగరు ఇష్మాయేలు సంతానము 12 మంది రాజులు అయ్యారండి. ఎంతమంది రాజులు వాళ్ళు? 12 మంది రాజులు. 25వ అధ్యాయం ఆదికాండం 16 చివరిలో ఉంటుంది. 16 వచనం చివరిలో ఉంటుంది 25వ అధ్యాయం. వారి వారి గ్రామంలోనూ వారి వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. అది ఎక్కడ చివరికి ఎక్కడ నివసిస్తున్నారు వీళ్ళు? కోటలు కట్టారంట. ఎవరుంటారు కోటల్లో? రాజులు ఉంటారు. అంటే నీ కళ్ళు తెరవపడితే నీ సంతానం ఏమైపోయేది? ఇష్మాయేలు ఏమైపోయేవాడు? దప్పిక చేత చనిపోయేవాడు. దేవుడు చూడండి, హాగరు కళ్ళు తెరిచాడు. హాగరు వారసురాలు కాదు, కానీ వారసుడితో సంబంధం కలిగి ఉంది. వారసుడు ఎవరు? అబ్రహాం. అబ్రహాంతో సంబంధం కలిగినందువల్ల నీకు ఆశీర్వాదం వస్తే చూడు ఆ ఫలితం ఎక్కడ దాకపోయింది. 12 మంది రాజులు వచ్చారు ఆమె సంతానంలో నుంచి. అక్కడ నుంచి వాళ్ళు గ్రామాల్లో కాదు, వాళ్ళు కోటల్లో నివసించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు ఎందుకు కళ్ళు తెరుస్తున్నాడు? సత్యాన్ని గ్రహించి మనము సత్యానుసారులుగా అవ్వాలని. మనుషులకి ఇది అర్థం కావట్లేదు. మనం జాగ్రత్త పడాలి. అయ్యా నా కళ్ళు తెరువు, సత్యం ఏంటో నాకు అర్థమయ్యేట్టు చేయి. ఏది ఏమైనా అబ్రహాం నిన్ను వెంబడించినట్టు నేను వెంబడించే భాగ్యం నాకు దయచేయమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని మన హృదయాలను కంట్రోల్ చేసుకోవాలి. చూడండి, ఇంకా మనం 1-2 విషయాలు గమనిస్తే
రెండో రాజులు 6:17-18 23 వచనాలు చదువుదాం. రెండో రాజులు 6 17 వచనం చదవండి ముందు. ఇక్కడ దైవజనుడైన ఎలీషా ఉన్నాడు, చదవండి. వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేశాడు. ఏమిటి ఇక్కడ సందర్భం అంటే, సిరియా రాజు ఇస్రాయేల్ మీద యుద్ధానికి రావాలనుకుంటున్నాడు అనుకోండి. ఇస్రాయేల్ రాజుకి ఏ దిక్కు నుంచి వస్తున్నాడో ముందుగానే తెలిసిపోతుంది. ఇటువైపు నుంచి యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు సిరియా రాజు, ఇస్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది. అప్పుడు ఒకరోజు సిరియా రాజు మీటింగ్ వేసాడు. అబ్బాయి, మనలో ఎవరో ఇస్రాయేల్ రాజు తరపోళ్ళు ఉన్నారయ్యా, నేను ఎక్కడో రహస్యంగా విఐపీలతో వేసిన మీటింగ్లో సారం ఎవరికి చెబుతున్నారు? ఇస్రాయేల్ రాజు చెబుతున్నారు. ఆ సారాంశం మీరు అక్కడ చదువుకోండి, అక్కడ ఉంటుంది, చదవాలి. ఎంత చదివితే అంత దేవుడు వాక్యం ద్వారా మనకి గ్రహింపిస్తాడు. ఇంకా అప్పుడు అంటాడు వాళ్ళలో ఒక సైనికుడు, రాజా, మన వాళ్ళు ఎవరు అతని తరపోళ్ళు లేరు, ఇస్రాయేల్ రాజు తరపోళ్ళు ఎవరు కూడా లేరు, కానీ వాళ్ళకు ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఏలినవాడా. ఎవరూ లేరు కానీ ఇస్రాయేల్లోనున్న ప్రవక్త యగు ఎలీషా. ఎలీషా నువ్వు అంతఃపురంలో అనుకున్నా కానీ ఆయనకి దేవుడి ద్వారా తెలుస్తాయి. ఆయనేమో ఎవరు చెబుతాడు? ఇస్రాయేల్ రాజు చెబుతాడు అని చెప్తాడు. అట్లాగా అలా అయితే అసలు ఆ ఎలీషా ప్రవక్తనే పట్టుకురండి అని పెద్ద సైన్యాన్ని పంపిస్తాడు. తెల్లారక ముందే ఎలీషా ఉన్న కొండ ఆ ఇంటి చుట్టూ పెద్ద సైన్యం వచ్చి సరౌండ్ చేస్తారు. ఎవరు సైన్యం? సిరియా సైన్యం. పొద్దున్నే లేచాడు గెహజీ, చూసేటప్పటికి ఎవరు కనపడుతున్నారు? సిరియా సైన్యం కనపడుతున్నారు, కత్తులు కటార్లు గుర్రాలు తీసుకుని. గబగబ లేపాడు. మరి ప్రార్థనలో ఉండాడేమో కానీ ఈ ప్రార్థన కూడా లేదు, తొందరగా లేపాడు. ఏంటయ్యా, ఏముందయ్యా, సిరియా సైన్యం వచ్చారు, మనల్ని మన చుట్టూ చుట్టేశారు. నిబ్బరమైన నిండు కొండలాగా అంటాడు ఎలీషా. అంతకుముందు అంటాడు భయపడొద్దు. ఎలీషా ఏమన్నాడు చూడమ్మా, ఏమన్నాడు ఎలీషా? ఏమన్నాడు? భయపడొద్దు, మన పక్షం ఉన్నవాడు వారికంటే అధికులు అన్నాడు. ఎట్లా ఏందయ్యా ఈయన చెప్పే మాట? సైన్యం వచ్చి ఏం చేశారు? మన చుట్టూ సరౌండ్ చేస్తే ఇంకా మనకంటే గొప్పవాళ్ళు మన పక్షంగా ఉండారంటే ఏరి మన పక్షంగా ఏరని గెహజీ పాయింట్. కళ్ళు తెరవబడపోతే మనకు అవన్నీ అర్థం కాదు. అర్థమైందిగా? మనం మానవులమి, దేవుడేమో పరిశుద్ధుడు, సృష్టికర్త, గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడు? మరి మనుషులు ఏమవ్వాలి? ఆయన ఆత్మీయ మెట్టుకి అప్పుడు మనం గొప్ప కార్యాలు చేస్తాం, చూస్తాం. మన తరాలకి మన చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరం. ఇప్పుడు గెహజీతో ఆ మాట అన్నాడు కదా, మనతో ఉన్నవారు వారికంటే అని. అంటే ఈ నమ్మట్లే. ఇంకా నమ్మకపోతే ఏం చేస్తున్నాడు? ఎక్కువ ప్రార్థన చేయ, ప్రభువా వీడు చూసినట్లు వీడి కళ్ళు దయచేసి వీడి కళ్ళు. తాత్కాలికమైనటువంటి వాటికి మనం కుంగిపోకూడదు, తాత్కాలికమైన వాటి కోసం మనం పొంగిపోకూడదు. శాశ్వత కార్యాలు చేసే దేవుని వైపు మనం మన జీవితకాలం కనిపెట్టాలి. తరతరములకు తరగని సంపద ఆయన మన జీవితాల్లో మన పిల్లలకు ఇస్తాడు. చూసారా? ఇప్పుడు దేవుడు కళ్ళు తెరగానే ఎవరు కనపడుతున్నారు? చదవండి అక్కడ. పర్వతం కనపడుతుంది, అగ్ని మంటలతో ఇందాకేమో సామాన్యమైన సైనికులు బళ్ళ్యాలు కత్తులు కనపడ్డాయి. ఇప్పుడేమో అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండినే చూశాడు. అది నిండి ఉండటం చూశాడు. ఇది కళ్ళు తెరవబడితే. ఇప్పుడు గెహజీ కళ్ళు తెరవబడపోతే ఒక నమ్మకమైన శిష్యుడు పాడైపోతాడు. అందుకే ఇద్దరు కలిసి నడవాలంటే వాళ్ళిద్దరికి ఏం కావాలి? దేవునితో ఏక మనసు కావాలి. ఒకళ్ళు వెనకలాగేవాళ్ళు ఒకళ్ళు ముందుకెళ్ళేవాడు అనుకో, ఆ కార్యం సఫలం కాదు. సరే, ఇప్పుడు ఇద్దరు కలవాలుగా ఇద్దరుగా ఆడంది గెహజీ ఎలీషా. ఎలీషా కన్నులు, గెహజీ కన్నులు తెరమని ప్రార్థన చేస్తే ఇంకొక అద్భుతం చేశాడు ఎలీషా. అక్కడ ఏమని చేశాడు తెలుసా? చెప్పండి.
వీళ్ళకి గుడ్డితనం కలుగు ఈ సిరియా సైన్యం కదా అక్కడ భౌతికంగా కనపడుతుంది ఎవరు, వీళ్ళ కళ్ళు గుడ్డి అయిపోవాలని ప్రార్థన చేశాడు. తేలితే గుడ్డి అయిపోయినాయి, వాళ్ళకేం కనపడతల్లా. కళ్ళు అన్నీ ఓపెన్గానే ఉన్నాయి కానీ వాళ్ళకేం కనపడతల్లా. దగ్గరికి వెళ్ళి ఆళ్ళతో అంటారు, ఇది పట్టణం కాదు, ఇది మార్గము కాదు, నా వెంటే రండి, మీరు వెదుకువాని వద్దకు నేను మిమ్మల్ని. మన కళ్ళు తెరవనంతకాలం మనకి ఈ ఒత్తిడులు, ఈ భయాలు, ఈ కలవరాలు ఇవన్నీ మనల్ని చుట్టుముట్టి కొంగగొట్టాలని చూస్తాయి. దేవుడే మన కళ్ళు తెరిచి పరలోక సత్యాలు మనకు అర్థమయ్యేట చేసి గట్టి వాళ్ళగా చేసి ఆయన గొప్ప కార్యాలు మన ద్వారా చేయాలని ఆయన తపన. ఇంకా ఆ మాటలనేలాగి ఈ సైన్యం అంతా చక్కగా సీమల దారలాగా పడ్డారు ఎలీషా ఎమ్మటే. ఎలీషా ఎక్కడికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఇజ్రాయెల్ దేశంలోకి రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ రాజుగారేమో ఎలీషా లాంటి అనుభవం కలిగినోడు కాదు. అయ్యా వీళ్ళందరిని చంపేయమంటావు అంటున్నాడు. ఏమయ్యా నీకు ఇది న్యాయమేనా? నువ్వేమైనా యుద్ధం చేసి వాళ్ళని ఏమైనా గెలిచావా? దేవుడి కార్యాన్ని బట్టి వాళ్ళని ఇక్కడ దాకా రప్పించాను, వాళ్ళందరూ భోజనం పెట్టి పంపించు అని చెప్పి ఎలీషా వాళ్ళని చూసారా. అంటే ఏంటి, ఇప్పుడు గెహజీ కన్నులు తెరవబడపోతే ఏమైందంటే గెహజీ తన బ్రతుకులో విశ్వాసాన్ని పూర్తిగా కొనసాగించలేడు. అయినప్పటికీ తనకున్న ఆ భయము, ఆ కలవరము అది అటు ఇటు పోయి ఎక్కడికి పోయింది, నయమాను యొక్క ఆస్తి దాకా పోయింది. కుష్ఠవ్యాధి కలిగిన సైన్యాధిపతి ఉన్నాడే, సిరియా దేశ సైన్యాధిపతి ఉన్నాడు కదా, ఎలీషా దగ్గరికి వచ్చాడు కదా, స్వస్థపడ్డాడు కదా 7 సార్లు స్నానం చేస్తే. ఇప్పుడు ఆయన 2 రథాల్లో బంగారం బట్టలు తెచ్చాడు కదా. ఎలీషా ఏమంటాడు, నాకేమొద్దన్నాడు కదా. గెహజీ ఇప్పుడు ఏం చేశాడు, కళ్ళు తెరవబట్ల. అరే ఏంటి నా యజమాని, నా ప్రవక్త, దేవుని సేవకుడు ఎంత గుడ్డోడైపోయాడు. ఏమైపోయాడు? గుడ్డోడైపోయాడు. దేవుని సేవకుడు ఏంది ఎంత గుడ్డోడైపోయాడు. నేనన్న వెళ్ళి కొద్ది సరే నీ కళ్ళు ఆడితే వెళ్ళి అయ్యా ఆయన ఏదో వద్దన్నాడు నాకు కావాలని చెప్పాలి. సరే ఎక్కడికి వచ్చి అయ్యా నిజమేను నేను ఇక్కడ లేను, నయమాన్ రథం దగ్గరికి వెళ్ళాను, కొద్దిగా తెచ్చుకున్నానని చెప్పాలి. చూడండి, ఒక పాపం వెంబట ఏమైద్ది, ఇంకో పాపం వచ్చేసి. గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నా మనసు నీతో కూడా రాలేదా అంటాడు. ఇప్పుడు ఆ రోజు కళ్ళు తెరిచిన ఈయన చూసారా, దేవుడు హెచ్చరికలు, ఇవన్నీ సిగ్నల్స్. ఏం తెచ్చుకున్నాడు, నమ్మకమైన శిష్యుడిగా. ఒకవేళ ఏలియా శిష్యుడు ఎవరు, ఎలీషా. మరి ఎలీషా శిష్యుడు ఎవరు, మరి ఎలీషా తర్వాత ఒకవేళ పూర్తి చేయండి. అంత భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని కళ్ళు తెరిచాడు దేవుడు. కానీ హృదయం మార్పు లేనందువలన హృదయంలో ఉన్నదే బయటకు వచ్చింది. అక్కడ ఆయన కూడా ఎవరో ఆయన బిలాం కత్తితో చంపబడ్డాడు. ఈయనేమో అంటే దేవుడు మనకి ఎందుకు కళ్ళు తెరవాలంటే మన ముందున్న విషయాలు మనం గమనించాలి. మనం శాశ్వత కాలం దేవునితో నమ్మకంగా నడవాలి. అలా హత్తుకుని ఉన్నప్పుడే నీ ఒట్టి మట్టి కొండ అయిన మనల్ని దేవుడు ఏం చేస్తాడు, ఆయన గొప్ప కార్యాలకి అర్హులుగా చేస్తాడు. ఇంకొక సంగతి చూసి ముగించుకున్నాం. లోకా సువార్త 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, 31లో కూడా దాని కంటిన్యూషన్ ఉంటుంది. లోకా సువార్త 16, 24, 16, 24-16. ఇక్కడ ఒక కుటుంబం ఉన్నది, భార్యాభర్తలు, చక్కని విశ్వాసులు, త్యాగం చేసేవాళ్ళు, కష్టం చేసి ప్రభు కార్యాలంటే చాలా కష్టపడైనా వెళతారు. ఆమడ దూరంలో ఉన్న యెరూషలేముకి నడిచి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే యేసు ప్రభు సిలువు కార్యం సిలువ వేయబోతున్నారు. యేసు ప్రభు ఏం చేస్తున్నారు, ఆ రోజునే సిలువ వేయబోతున్నారు. ఇంటికాడ ఏమేమి ఉండయో అవన్నీ పక్కన పెట్టి పొద్దున్నే వెళ్ళిపోయారు. తెలిసింది, న్యూస్ వచ్చేసింది చుట్టుపక్కల గ్రామాలకు. వీళ్ళు ఎంఐ అనే గ్రామానికి చెందిన కుటుంబం ఇది. వెళ్ళిపోయారు, అక్కడ సంగతులన్నీ చూశారు, అక్కడే ఉన్నారు. పునరుద్ధానుడయ్యాడు ప్రభు. పునరుద్ధానుడు కాలం ఇంకా అట్లాగా చూడండి ఒకసారి. ఆయనను గుర్తుపట్టలేకుండా
వాని కన్నులు యేసు ప్రభు వాళ్ళమ్మటే ప్రయాణం చేస్తున్నాడండి. చనిపోయి సమాధి చేయబడ్డటువంటి ప్రభువు వీళ్ళమ్మటే ప్రయాణం చేస్తున్నాడు. కానీ వీళ్ళు గుర్తుపట్టల. చూడండి, దేవుడు అంటే ఆశ కలిగినటువంటి వారిగా మనం ఉంటే దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి, దేవుని హత్తుకుని ఉండాలి, దేవుని మార్గాల్లో వెళ్ళాలనే తపన మనకుంటే దేవుడు ఆయన మన పక్కనే మనతో ఉంటాడు. ఈ సంగతులు ఏంటి మీరు మాట్లాడుకున్నదని అడుగుతాడు ప్రభు. చదవండి ఆ మాట. ఏమిటి మీరు మాట్లాడుకుంటుందంటే, నువ్వు ఒక్కడవే ఎరగవా యెరూషలేములో జరిగిన సంగతులు అని అంటారు వాళ్ళు. ఏమంటారు? నువ్వు ఒక్కడవే ఎరగవా? ఎన్నో వచనం అది? 18వ వచనం. నువ్వు ఒక్కడవే ఎరగవా యెరూషలేములో జరిగిన సంగతులు? ఏంటని అడిగితే, నజరేయుడైన యేసును గురించిన సంగతులు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త అయ్యుండెను. మరణం శిక్షకి ఎలాగ అప్పగించారు. సరే, ఇవన్నీ మీరు చదవండి. అక్కడ ఆ సంగతులు చెప్పుకుంటూ వస్తున్నారు. పొద్దుగూకిలేకి వీళ్ళు ఏమన్నారు? అయ్యా బాటసారు అనుకుంటున్నారు ఆయన. మరి పొద్దుగూకింది కదా, దయచేసి మా ఇంటికి రండి, మేము కలిసి భోజనం చేద్దామని పిలుచుకున్నారు. ప్రభు అందుకే కదా అసలు వస్తుంది, వాళ్ళ కళ్ళు తెరవటానికే కదా. ఆశ కలిగిన వాళ్ళు కదా, ఎవరైతే ఆశ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కళ్ళు తెరిచి భవిష్యత్తుని ప్రస్తుతాన్ని వాళ్ళ ముందుంచి వాళ్ళని బలవంతులుగా చేసి ముందుకు నడిపించేటువంటి మనసు ప్రభువుకు ఉన్నది. సరే, వచ్చి కూర్చుని ప్రార్థన చేసి రొట్టె విరిచి వాళ్ళకి తినమని ఇచ్చినప్పుడే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు? ప్రభువుని చూస్తున్నారు. అంతలో అంతర్ధానుడైపోయాడు. చూసారా? అప్పుడు ప్రభువు కదా మనతో ఉన్నది అని వాళ్ళ బ్రతుకు కాలం అంతా ఏం చేశారు? ప్రభువుకు నమ్మకమైన సాక్షులుగా జీవించారు. చూసారు? దేవుని కొరకు ఆశ కలిగిన వారి కళ్ళు తెరవబడినప్పుడే వాళ్ళ ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. శరీరాన్ని జయించకుండా లోకంలోనూ పాపంలోనూ దుష్టత్వంలో జీవిస్తున్న వ్యక్తులు భవిష్యత్తు అంధకారమే. ఒకవేళ దేవుడు ప్రేమించి కళ్ళు తెరిచినా ఈ పాప స్వభావాన్ని విడిచిపెట్టకపోతే భవిష్యత్తు ఏమైంది? గెహాజీలాగా, బిలాములాగా ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. కానీ ఎమ్మాయి అనే గ్రామంలో వాళ్ళకైతే వెలుగైపోయింది. మన కుటుంబాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా భక్తి చేస్తున్నాం, మంచిదే. కానీ గుడ్డితనంతో వ్యవహరించడం వలన భవిష్యత్తు గురించి మనకు సంగతులు తెలియదు. ప్రస్తుతం ఉన్న వాటిని బట్టి నిరుత్సాహపడకుండా, ప్రస్తుతం ఉన్న వాటిని బట్టి బెంబేలెత్తిపోకుండా, భయపడకుండా, కలవరపడకుండా పరిశుద్ధుడు శక్తిమంతుడైన ప్రభు వైపుకు మనము చూడాలి. ప్రభువా, ఆయనకి ఎన్నడూ వెనక తిరిగి ఎడముగా ఉండకూడదు. ఏది ఏమైనా నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలో నాకు ఏది ఎక్కర్లేదు, ఎందుకంటే నువ్వు సమస్త కార్యాలు జరిగించగలవు అని ఇలాంటి ఎఫెక్షన్ ప్రభువుతో కలిగి ఉండాలి. అదే యోహాను సువార్తలు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంటారు. అసలు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మన స్వభావాన్ని పరిశీలించుకోవాలి, మన మురికిని కడిగి వేసుకోవాలి. దేవుడు మన కళ్ళ ముందు ఆశీర్వాదం ఉంచిన మన పాపంలోనే జీవిస్తుంటే ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తాం? పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. కానీ కళ్ళ ముందు కళ్ళు తెరిచినాక కూడా, గ్రహింపైనాక కూడా మనం జాగ్రత్తగా వెంబడించకపోతే మనకెంత నష్టం ఆలోచించాలి. కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేయగలవాడు. ధైర్యంతో ప్రభువును వెంబడించటం అబ్రహాము వలె మనం వాడుక చేసుకోవాలి. దేవుడు నిన్ను తప్పకుండా బలపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఖచ్చితంగా నీ వంశాన్ని, నిన్నొక్కళ్ళనే కాదు, నీ బిడ్డల తరాన్ని దేవుడు బలవంతులుగా చేస్తాడు. కన్నులు తెరవబడపోతే సత్యం అర్థం కాదు. కన్నులు తెరవబడపోతే దేవుని కార్యాలు చేయడానికి మనము పనికిరావు. ఒకవేళ దేవుడు కన్నులు తెరిచినా మన స్వభావంలోనే బతుకుతున్నట్టే మనకి దేవుడు ఇవ్వాలనుకున్న దాన్ని ఏం చేస్తాం మనము? చూసారా? ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు, ఎలీషా తర్వాత గెహజీ రావాలి. కానీ కన్నులు తెరవబడినా కూడా తన పాపం మానుకోలేదు. దాని ఫలితంగా ఏమైంది? ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవునితో అంతవరకు నడవాలి,
మనం దేవుని ద్వారా మన కళ్ళు తెరవబడేట్టుగా మన హృదయాలను ప్రేరేపించబడాలి. ప్రస్తుతం ఉన్న కష్టాలను చూసి, శ్రమలు చూసి, ఇబ్బందులు చూసి కుంగిపోకుండా, ప్రభువా నేను నిన్ను విడవటం అనేది జరగదు, కానీ నా కన్నులు తెరిచి నా గ్రహింపు కలుగు చేసి, నా ముందేమున్నదో, నా భవిష్యత్తు ఎలాగున్నదో, ప్రస్తుతం ఎలా ఉన్నానో అని ఆలోచించమని ప్రార్థన చేసుకోవాలి. మన స్వభావాన్ని పసిగట్టి దాన్ని జయించడానికి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు అందరూ కూడా.